యా ఒకటి ఇంతకుముందు వి ప్రకాష్ గారు శ్రీరామ్ గారు ఏం సజెస్ట్ చేశారంటే తెలంగాణ ఎందుకు భారీ స్టోరేజ్ కలిగిన డ్యామ్స్ కట్టట్లేదు, నాగార్జున సాగర్ శ్రీశైలం తరహాలో గోదావరి మీద ఎందుకు కట్టట్లేదు, కట్టాలి కదా. సూరారం దగ్గర ఒకటి కట్టుకోవస్తుండే, ఇచ్చంపల్లి దగ్గర ఒకటి కట్టుకోవస్తుండే. సూరారం దగ్గర 80 టీఎంసీ అన్నారు కదా, 80 టీఎంసీ స్టోరేజ్. ఇచ్చంపల్లి దగ్గర ఎంత అన్నారు? ఇచ్చంపల్లి దగ్గర ఇప్పుడు 135 మీటర్స్ కట్టుకుంటే 300 టీఎంసీ ఆపుకోవచ్చు. స్టోరేజ్ సబ్మర్షన్ బాగా పెరుగుతుంది. 100 లో కట్టాం కాబట్టి సబ్మర్షన్ 0 ఉంది. 115 మీటర్స్ లో ఒక 3,000-4,000 ఎకరాలు మహారాష్ట్రలో మునుగుతుంది. బట్ 88 టీఎంసీ స్టోర్ చేసుకోవచ్చు. దానికి భరత్ గారు, అది ప్రకాష్ గారు చెప్పిన సమాధానం, నేను చెప్పినా, ఎవరు చెప్పినా ఒకటే ఏంటంటే ముంపు గురయ్యే ప్రాంతం పక్క రాష్ట్రంలో ఉన్నప్పుడు ప్రాబ్లం ఉంటది అనేది. అది తుమ్మడెట్టి దగ్గర వారు అన్నట్టు 152 వారు విద్యాసాగర్ రావు గారి దగ్గర కూర్చున్నప్పుడు సీఎం గారు ఆఫీస్ లో నేను ఇక్కడి నుంచి ఉమాభారతి గారు డెలిగేషన్ పంపిస్తే మా లక్ష్మణ్ గారు, కిషన్ రెడ్డి గారు మేమంతా అక్కడనే ఉన్నాం. అప్పుడు మేము ట్రై చేసినాము. 152 ఆయన ససేమిరా అన్నది వాస్తవం, కుదరదు అన్నాడు. అయితే 150 దగ్గర ఒప్పుకునే ఛాన్స్ ఉండేది. బట్ ఆ 152 ఎప్పుడైతే నో అన్నారో 150, 148 ఆ కన్సిడరేషన్ లో తర్వాత లేటర్ ఆన్ అది ఇక్కడ షిఫ్ట్ అయిపోయింది. కాబట్టి అది ఆ ఇష్యూ నో మోర్ వ్యాలిడ్, రిలవెంట్ నౌ. కాకపోతే ముంపు గురయ్యేది కంబైన్డ్ రాష్ట్రంలో ఏదైతే ముంపు గురైందని చెప్పి మనకు పెద్ద ప్రాజెక్ట్స్ డ్యామ్స్ కట్టలేదో అది 2014 తర్వాత మనం ఏదో రకంగా నెగోషియేట్ చేసుకుని ఈ రెండిట్లలో అట్లీస్ట్ ఒక ప్లేస్ లోడన్నా పెద్దది కట్టుంటే బాగుండేది అనేది నా ఉద్దేశము. దానికి డెఫినెట్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ముంపు గురైతే వాళ్ళ పక్క రాష్ట్రం కంపెన్సేషన్ ఇవ్వాల్సి ఉంటది. కానీ మేజర్ ఫ్లా మనకు గోదావరి మీద మేజర్ ఫ్లా అది గత 10 ఏళ్లలో నేను అనట్లేదు. లాస్ట్ 70 years లో ఒక డిజైన్ మేజర్ ఫ్లా మనకు తెలంగాణకు మనం ఫేస్ చేసింది ఏంటంటే దేర్ ఈస్ నో బిగ్గర్ స్టోరేజ్ ఆన్ గోదావరి ఫర్ అస్. లైక్ ఆర్ కృష్ణ, శ్రీశైలం, నాగార్జున సాగర్ లా ఎస్ఆర్ఎస్పీ తప్పితే వేరే లేదు. దాంతో మనకి ప్రాబ్లమ్స్ అన్ని చాలా కాంపౌండ్ అయి ఉన్నాయి. అయితే భరత్ గారు, అంటే ఒకటి బోత్ సైడ్స్ ఏంటంటే ఫారెస్ట్ ల్యాండ్స్ ఎక్కువగా ఉన్నాయి ఒకటి. రెండవది ఏంటంటే మంచి మిర్చి పండే డెల్టా భూములు అన్ని కూడా మంచి బాగా ఒక్కొక్క ఎకరంలో వాళ్ళు లక్షల రూపాయల పంటలు తీస్తున్న భూములు ఉన్నాయి. కాబట్టి కొంత ఈ ప్రతిఘటన అనేది వస్తుంది. అయితే వారు అన్నట్టు నీలం సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా 1957-58లో 350 టీఎంసీలను వినియోగించుకునేటట్టుగా ఇచ్చంపల్లి కట్టాలనేది కూడా నిజాం ప్రభుత్వంలో ఉంది. నీలం సంజీవ్ రెడ్డి గారు మొదటి ముఖ్యమంత్రిగా కూడా ఆ ప్రతిపాదన తయారై కొంత ముందుకు పోయింది. కానీ తర్వాత కాలంలో ఏమైందంటే బచావత్ అవార్డు దగ్గర ఒప్పందాలు చేసుకున్నప్పుడు ఈ ఇచ్చంపల్లి కట్టడం వల్ల తెలంగాణకు మాత్రమే లాభం జరగదు, పవర్ సంబంధించి ఛత్తీస్గఢ్ కు మేజర్ ఇవ్వాల్సి వస్తుంది, వాటర్ మాత్రం కిందికి డెల్టాకు రిలీజ్ చేయాల్సి వస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారితో నేను పర్సనల్ గా మాట్లాడినప్పుడు ఏమన్నారంటే ఇవన్నీ గొల్లాలు ఉన్నాయి కదా, అంతర్రాష్ట్ర ప్రాజెక్ట్ కదా ఇది, ఇవన్నీ మనకు అవసరమా, ఇప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే మనకి ఇమీడియట్ గా వాటర్ కావాలి, ఎప్పుడైనా ఆ స్కోప్ ఉంటది, ఇప్పుడే ఎందుకు మనం ఇవన్నీ గొడవలలో తలదూర్చాలి, కొంచెం పైకి కట్టుకుంటే బాగుంటది. సూరారం దగ్గర మనకు టి హనుమంతరావు గారు సజెస్ట్ చేసిన సైట్ ఒకటి ఉంది, అక్కడ కట్టుకుంటే అది టి హనుమంతరావు గారు స్టెప్ లాడర్ టెక్నాలజీలో భాగంగా ఫస్ట్ బ్యారేజ్ అక్కడ కట్టాలని చెప్పారు. అయితే దాన్ని అక్కడ వీళ్ళు సర్వే చేసినప్పుడు వ్యాప్కోస్ వాళ్ళు ఏమన్నారంటే ఇంకొంచెం కిందికి జరిపినట్టయితే బాగుంటది, బహుశా వాళ్ళు విడుతును దృష్టిలో పెట్టుకున్నారేమో, సూరారం దగ్గర కొంచెం విడత ఎక్కువగా ఉంది, ఇక్కడైతే కొంత విడత తక్కువగా ఉందని అనుకున్నారేమో, టెక్నికల్ రీజన్స్ తోని అది వాళ్ళు కిందికి జరిపారు తప్ప కేసీఆర్ గారు అక్కడ పోయింది లేదు, చూసింది లేదు, దాని మీద చర్చ కూడా జరగలేదు. తర్వాత రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇచ్చంపల్లి ప్రతిపాదన కనుక 2014లో NWDA వాళ్ళు ఇది అంతర్రాష్ట్ర ప్రాజెక్ట్ గా 90% మేమే ఖర్చు పెడతామని ఆ రోజు చెప్పుకుంటే మేడిగడ్డ వచ్చేదే కాదు. ఇచ్చంపల్లి నుంచే మనకు ఆ లెవెల్లో కన్నెపల్లి దగ్గర పంప్ హౌస్ లకు సరిపోని వాటర్ వచ్చేది. ఇప్పుడు 95 మీటర్స్ అనేది ఒక 40 సంవత్సరాల నుంచి సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్తా ఉన్నది, ఎన్నో సార్లు లేఖలు రాసింది సమైక్య రాష్ట్రంలో. ఇచ్చంపల్లిని మీరు 95 మీటర్స్ ఎత్తున కట్టుకోవచ్చు, మీరు ఎప్పుడు కడతారు, ఎప్పుడు మొదలు పెడతారు అని కూడా చాలా సార్లు లెటర్స్ వచ్చినాయి. ఆ కరెస్పాండెంట్ అంతా కూడా CWC దగ్గర ఉంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర కూడా ఉంది, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర. అయినా కూడా ముందుకు రాలేదు మన ప్రభుత్వాలు ఇచ్చంపల్లి కట్టడానికి. ఇప్పుడు మేడిగడ్డ కట్టిన తర్వాత ఇచ్చంపల్లి కట్టడమా లేకుంటే
పక్కన సమ్మక్క బ్యారేజ్ లో ఇవాళ 6 టీఎంసీల స్టోరేజ్ ఉండే అవకాశం ఉంది. మరి దానికి బదులు ఇచ్చంపల్లికి బదులు వచ్చిన వాటర్ వచ్చినట్టు దాన్ని క్యారీ ఓవర్ రిజర్వాయర్ గా పెట్టుకొని ఆ సమ్మక్క బ్యారేజ్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయింది కాబట్టి పెద్ద డిస్టెన్స్ కూడా ఎక్కువ లేదు కాబట్టి ఇచ్చంపల్లి ప్రపోజల్ సైట్ కును సమ్మక్క బ్యారేజ్ మధ్యలో 5-6 కిలోమీటర్లు ఉంటే ఎక్కువ. అక్కడ నుంచి ఏమన్నా మళ్ళా దేవాదులకు ప్యారలల్ గా మొదలున్న ప్లాన్ లో భాగంగా తీసుకోవచ్చా అనేది ఒకటి ఆలోచించాలి. ఎందుకంటే అక్కడ కనుక మనకు ఇప్పుడున్న హైట్ లో అయితే పెద్ద సబ్మర్జెన్స్ లేదు. ఒక 50 ఎకరాలు 100 ఎకరాలు తప్ప ఎక్కువ లేదు ఛత్తీస్గఢ్ లో. రెండో ఆల్టర్నేటివ్ ఏంటంటే ఒకవేళ ఇచ్చంపల్లె మళ్ళీ కట్టాలని శ్రీరామ్ గారు ఏదైతే ప్రతిపాదిస్తున్నారో చాలా రోజుల నుంచి, మేడిగడ్డ విషయంలో కొంత సంక్లిష్టత వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనము 95 మీటర్స్ అని సిడబ్ల్యూసి చెప్పింది. అంతకంటే ఎక్కువ అయితే ఫ్లడ్ లెవెల్ అనేది మళ్ళీ సబ్మర్జెన్స్ ఎక్కువ అవుతుంది. ఒకవేళ 95 లో కట్టినా కూడా ఎఫ్ఆర్ఎల్ లెవెల్ మెయింటైన్ చేశారనుకోండి 95, కన్నెపల్లి దగ్గర 93.5 ఉంది కాబట్టి మనకు హెడ్ అనేది వస్తుంది, డెఫినెట్ గా వస్తుంది. కానీ మేడిగడ్డ విషయంలో ఏంటంటే మనం దాన్ని తలుపులను రేడియల్ గేట్స్ ఎత్తి పెట్టుకోవాలి. ఎప్పుడైనా మళ్ళా ఇచ్చంపల్లికి నీళ్ళు రాని టైంలో మేడిగడ్డ దగ్గర రేడియల్ గేట్స్ క్లోజ్ చేసుకునేటట్టుగా వెసులుబాటు పెట్టుకోవాలి. ఎందుకంటే మేడిగడ్డ ఇంపార్టెన్స్ ఎప్పుడు అంటే కేవలం నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. మనకు అంతకంటే ముందు ఆ గేట్స్ ఓపెన్ చేయం. మనము రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసుకోవడానికి కూడా ఫ్లడ్ నుంచి అవకాశం ఉంది. మేడిగడ్డ ఎప్పుడు అవసరం అంటే రబీ పంటల కోసం 40-50 టీఎంసీలు మాత్రమే మనం లిఫ్ట్ చేసుకోవడానికి అవసరం. ఇచ్చంపల్లిలో కూడా అవకాశం ఉంటుంది. ఈవెన్ 95 మీటర్స్ ఎత్తులో కూడా మనకు అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఆ ఛత్తీస్గఢ్ లో బోధ్ఘాట్ ప్రాజెక్ట్ ఏదైతే మొదలు పెట్టారో యూటిలైజేషన్ 300 టీఎంసీలు అంటున్నారు. రిజర్వాయర్ కెపాసిటీ దానిలో తక్కువగా ఉంది. బట్ ఎప్పుడైతే వాళ్ళు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కాబట్టి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కాబట్టి అక్కడ నుంచి ఏదైతే ఫ్లోస్ వస్తాయో ఆ ఫ్లోస్ మనం 140 టీఎంసీ వాడుకునేటట్టుగా దాన్ని డిజైన్ చేసినట్టయితే 2 రాష్ట్రాలకు బాగుంటుంది. స్టార్ట్ అయిందా 90 టీఎంసీలు ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉందా? అమరావతి టు మహానది అది ఒక 130, 2 కలిపి 250-300 అక్కడ అయితే ఇది 90, అది 130, 140. అది కలిపినట్టయితే మనకు సఫిషియెంట్ వాటర్ వస్తుంది. వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేద్దాం. విప్రకాష్ గారు మీరు అన్నారు నిన్న, ఇప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి ఇవాళ కూడా వాటర్ లిఫ్ట్ చేయొచ్చు అని చెప్పి చేయొచ్చు. అప్ టు మనకు అక్టోబర్ దాకా ఛాన్స్ ఉంటుంది. కాదు, ఇప్పుడు జూలై ఇవాళ 16వ తేదీ తెలంగాణలో 26% లోటు వర్షపాతం. అవును. ఉత్తర తెలంగాణ అయితే చాలా దారుణమైన పరిస్థితి. ఇప్పుడు అన్ని ఖాళీ ఉన్నాయి కదా, మల్లన్న సాగర్ ఖాళీగా ఉంది, తర్వాత మిడ్ మానేర్ ఖాళీగా ఉంది, ఎల్లంపల్లి ఖాళీగా ఉంది. ఇవన్నీ నింపుకోవచ్చు కదా. కొండపోచమ్మ అది చెప్పలేమంటారు శ్రీరామ్ గారు. ఎందుకు అది అంటే కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి లిఫ్ట్ చేయడం అది ఏమన్నారు శ్రీరామ్ గారు? మీరు ఆలోచించాలి. నేనేమన్నా అంటే ఇంపౌండింగ్ ఆఫ్ వాటర్ ఇన్ ఆల్ ద 3 బరాజెస్ ఎన్డీఎస్ఏ వద్దన్నది. సో మీరు కన్నెపల్లిలో మీరు అక్కడ మేడిగడ్డలో ఇంపౌండింగ్ చేసుకోకపోయినా ఇక్కడి నుంచి లిఫ్ట్ చేసే వెసులుబాటు ఉన్నా అది ఉందని అంటున్నారు వారు. అది అక్కడ స్టేట్ దానిలో నేను లేను కాబట్టి ఐ డి నాట్ స్టడీ, సో ఐ డోంట్. రివర్ బెడ్ టెక్నికల్లీ ఆ పాసిబిలిటీ ఉన్నా గానీ ఆ వాటర్ మళ్ళీ తీసుకెళ్లి అన్నారం సుందిలో స్టోర్ చేసుకోవాలి కాబట్టి అంటే లైక్ ఇట్ హ్యాస్ టు బి లిఫ్టెడ్ అండ్ అగైన్ పుట్ దేర్. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారము వాళ్ళు వాటర్ పెట్టొద్దు అన్నారు అని చెప్పింది నేను. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారం అన్నారం సుందిలో కూడా స్టోర్ చేయొద్దు చెప్పిన నేను మీకు. అది నేను భరత్ గారు అన్నారం సుందిలలో ఎన్డీఎస్ఏ పోయిన అంటే 2023 అక్టోబర్ 23-24 వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని నోటీస్ చేశారు. అక్కడ ఏవైతే బుంగలు వచ్చినాయి అన్నారో, కొన్ని లీకేజెస్ ఉన్నాయో అవి నోటీస్ చేశారు. నోటీస్ చేసి ఏం చేశారంటే సుందిలలో అయితే ఏం రాలేదు. ఈ రోజు వరకు కూడా ఎన్డీఎస్ఏ పరీక్ష చేయాలన్నది. ఎందుకంటే ఇక్కడ జరిగిన పొరపాట్లు అక్కడ కూడా జరిగి ఉంటాయి, రేపు మేడిగడ్డ లాగానే అక్కడ కూడా పియర్స్ కుంగి ఉంటాయని చెప్పారు. పైన ఒక చిన్న రిపేర్స్ వాళ్ళు సజెస్ట్ చేశారు. ఇవన్నీ కూడా 2024 జూన్ నాటికి కంప్లీట్ అయినాయి. ఇక్కడ అక్కడ 2 దిక్కులు కూడా కొంత గ్రౌటింగ్ చేయమన్నారు. ఇవన్నీ వాళ్ళు ఏవైతే ఐడెంటిఫై చేశారో అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత పూణేలో ఉన్న సంస్థ, తర్వాత ఢిల్లీలో ఉన్న సిపిఐ ఇంకోటేదో సంస్థ, ఇక్కడున్న మన తెలంగాణ గవర్నమెంట్ లో ఉన్న రీసెర్చ్ ల్యాబొరేటరీస్ వాళ్ళు వీళ్ళందరూ కూడా పరీక్షించి ఎన్డీఎస్ఏ చేసిన ఏవైతే సజెషన్స్ ఉన్నాయో వాటి అన్నిటిని కంప్లై చేశారు అని చెప్పారు. చెప్పిన తర్వాత కూడా ఎన్డీఎస్ఏ ఎందుకు క్లియరెన్స్ ఇవ్వట్లేదు అంటే ఇప్పుడు అక్కడ నీళ్లు స్టోరేజ్ చేస్తే ఇబ్బంది ఏం లేదు. ఇంకోటి ఏంటంటే ఇదివరకు మేడిగడ్డ
ఏదైతే ప్రాబ్లం వచ్చిందో అదే టైంలో మనకు అన్నారంలో కూడా ప్రాబ్లం వచ్చింది. ఎన్డీఎస్ఏ అడుగు పెట్టక ముందు దాన్ని ప్రిపేర్ చేశారు. అక్కడ ఉన్న ఇంజనీర్స్ వాళ్ళు ఇండిపెండెంట్ గా డిసిషన్ తీసుకొని ఈఎన్సీ గారికి అనుమతి తీసుకొని అవన్నీ కంప్లీట్ చేశారు. కాబట్టి కొన్ని వందల వేల టీఎంసీల నీళ్లు మనకు శ్రీరామ్ సాగర్ నుంచి కడెం నుంచి వచ్చిన వరదంతా ఎల్లంపల్లి ద్వారా అన్నారం సుందిళ్ల మీదకి వెళ్ళి 22లో కూడా పోయింది. దాదాపు 15 లక్షల క్యూసెక్కుల వరద ఈ రిపేర్స్ ఉన్న టైంలోనే మనకు పైనుంచి పోయింది. అయినా కూడా తట్టుకొని నిలబడ్డాయి. ఒకసారి ట్రయల్ రన్ చేసినట్టయితే మనకు ఏమైనా లీకేజెస్ ఉండయా తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ నిమిషం కూడా లిఫ్ట్ చేయొచ్చు అంటారు. లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంది. చెయ్యాలా ఇప్పుడు చేయాలా లేకపోతే ఆగస్ట్ సెప్టెంబర్ వరకు ఆగాల అంటే ఇప్పుడు వారు చెప్తున్నారు ఇప్పుడు స్టేట్ ఇంజనీర్స్ ఏం చేసిండ్రు, ఏజెన్సీస్ ఏం చేసినాయి, ఎన్డీఎస్ఏ చెప్పినాయి కరెక్ట్ చేసినాయా లేదా అనేది నేనైతే ఐ కెనాట్ టెల్ బికాస్ ఐఎమ్ నాట్ విట్నెస్ టు ఆల్ దట్. ఎన్డీఎస్ఏ చెప్పిన దాని ప్రకారం రెండు విషయాలు ప్రకాష్ గారు ఒక రకంగా అర్థం చేసుకున్నారు, బట్ నేను క్లారిఫై చేయదలుచుకున్నా. ఏంటంటే అప్ స్ట్రీమ్ లో డౌన్ స్ట్రీమ్ లో సుందిల్లా అన్నారంకు ఎన్ని బోర్ హోల్స్ కొట్టాలా, ఎంత జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్ కావాలా, దట్ షుడ్ కవర్ ఫస్ట్ మేడిగడ్డలో బ్లాక్ నెంబర్ 7 కు చేయమన్నారు. బ్లాక్ 7 దగ్గర అప్పటి ఈఎన్సీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ గ్రౌటింగ్ చేయడం వల్ల కింద ఉన్న జియాలజికల్ ఇన్ఫర్మేషన్ మిస్ అయిపోయింది, దొరకలేదు. ఎన్డీఎస్ఏ టెక్నికల్లీ వాజ్ వెరీ అప్సెట్ అబౌట్ ఇట్. అది దొరికింటే బ్లాక్ 7 వరకే లిమిట్ అయి ఉండేది. ఇప్పుడు బ్లాక్ 7 రిపర్కషన్స్ పక్క బ్లాక్స్ లో ఉంటాయా, ఇదే సిచ్యువేషన్ అక్కడ ఉంటుందా అనే డౌట్స్ వాళ్ళకి వచ్చినాక అసలు మొత్తం బరాజ్ కూడా మీరు బోర్ హోల్స్ కొట్టి చేయండి అనేది లాస్ట్ మేకును ఇప్పటికి ఉన్న డెవలప్మెంట్. అదే విషయంలో సుందిల్లా అన్నారం కూడా మీరు మొత్తం విడ్త్ ఆఫ్ ది బరాజ్ బోర్ హోల్స్ కొట్టి జియోటెక్నికల్ చేయండి అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకంటే నౌ వాట్ ఎవర్ లిటిల్ ఎవిడెన్స్ వీ హ్యాడ్ would have got out of block 7 was lost because of the grouting done by the then ENC without whatever not taking the cognizance of NDSA. ఇక అది స్టేట్ కు సెంటర్ మధ్యలో అది ఏందనేది ఆ డిపార్ట్మెంట్స్ అది నాకు సంబంధం లేదు. అయితే జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ ఏవైతే చేయమన్నారు ఈసీడబ్ల్యూపీఆర్ఎస్ పూణే సిఎస్ఎంఆర్ఎస్ వాళ్ళు ఓకే చేసింది అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు ఎన్నైతే బోర్ హోల్స్ చేయమన్నారో అన్ని బోర్ హోల్స్ స్టేట్ గవర్నమెంట్ చేసి వాళ్ళకి ఒప్పజెప్పాలా. వాళ్ళు వచ్చి వాళ్ళ ఎక్విప్మెంట్ పెట్టి వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఆ వాల్యూమ్ ఆఫ్ బోర్ హోల్స్ కొట్టలేదు స్టేట్, అప్పటికి వరద వచ్చిందని చెప్పింది, అది కాలేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఈవెన్ డౌన్ స్ట్రీమ్ లో గ్రౌటింగ్ అయింది, అప్ స్ట్రీమ్ లో అన్నారంలో సుందిల్లా అన్నారంలో గ్రౌటింగ్ కాలేదు, మీరు బోర్ హోల్స్ చేయండి అనే టైం కు అక్కడ కూడా వాటర్ వచ్చేసింది, ఇప్పుడు చేయలేని పరిస్థితి వచ్చిందని లాస్ట్ సీజన్ ముందు చెప్పిండ్రు. దాంతో ఎన్డీఎస్ ఏమన్నదంటే ఈ జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ చేసి నాకు దాని పారామీటర్స్ లేనప్పుడు ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్ టు ఇంపౌండ్ వాటర్ అనేది వాళ్ళు చెప్పింది. నేను ప్యూర్లీ ఎన్డీఎస్ఏ అనాలిసిస్ ప్రకారము వాళ్ళు చెప్పిన ఫ్యాక్ట్స్ ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఫైనల్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో వర్బాటిం ఉంది. మరి ఎట్లా ఇప్పుడు ఏంటి దృక్పథం చెప్పట్లే ఎన్డీఎస్ఏ రీజనింగ్. ఎన్డీఎస్ఏ ఇప్పుడు మేడిగడ్డను రిపేర్ చేయొచ్చా చేయరాదా మీ అబ్జర్వేషన్? నేను ఇంతకు ముందు మీరు అడిగిన ఆ ప్రశ్నకు సమాధానం చెప్పినా కదా. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్స్ డేటా రానిది, డేటా వాళ్ళకు పూర్తిగా ఇప్పుడు నేను డాక్టర్ని, నాకు మీ దగ్గర నుంచి సర్టెన్ డేటా కావాలి, నాకు రానప్పుడు నేను మీకు డయాగ్నోస్ చేయను. ఎన్డీఎస్ఏ రిపోర్ట్స్ రాంది నేనేం చెప్పలేను, అంతే డయాగ్నోస్ చెప్పలేదు. వాళ్ళు ఎన్డీఎస్ఏ రాసింది అదే కదండి. మీరు ఎన్డీఎస్ఏ రికమెండేషన్స్ లాస్ట్ చాప్టర్ లో ఇప్పుడు మరి మళ్ళా ఎన్డీఎస్ఏకి ఎంత టైం పడుతుంది ఆ డయాగ్నోస్ చేయడానికి? ఒకవేళ ఎన్డీఎస్ఏ కాదండి టైం పట్టేది, స్టేట్ ఇంజనీర్ స్టేట్ గనక ఆ టెస్ట్లు చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు అనాలిసిస్ చేసి ఆ టెస్ట్లు చేసి అనాలిసిస్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఎందుకంటే మనకు సీజన్ ఇప్పుడు 2 నెలలే ఉంది, ఆగస్టు సెప్టెంబర్. ఇప్పుడు ఎక్కడ చేస్తే భరత్ ఇప్పుడు వాటర్ ఉంది కదా, ఇప్పుడు చేయరాదు. ఇప్పుడు వాటర్ ఉంది, బోర్వెల్స్ ఇప్పుడు కొట్టరాదు. బట్ భరత్ గారు ఎన్డీఎస్ఏ సొంతంగా ఇప్పుడు ఎన్డీఎస్ఏ విల్ డిపెండ్ ఆన్ సిడబ్ల్యూసి, సిడబ్ల్యూపీఆర్ఎస్, సిఎస్ఎంఆర్ఎస్, అదర్ ఏజెన్సీస్ టు డూ దిస్ అనాలిసిస్. బట్ ప్రొవైడెడ్ స్టేట్ గివ్స్ ద డేటా, స్టేట్ డేటా ఇవ్వని ఎన్డీఎస్ఏ ఏం చేస్తుందండి? ఓకే. సో